ఎడారిలో సెలయేర్లు నవంబర్ 25. బాణములను పట్టుకొమ్మనగా నేలను కొట్టుమనినప్పుడు అతడు ముమ్మారు కొట్టి మానెను. అందునిమిత్తము దైవజనుడు అతని మీద కోపగించి, నీవు 5 మారులైనా 6 మారులైనా కొట్టినేలా సిరియనులు నాశనమగు వరకు నీవు వారిని హతము చేసియుందువు. 2 రాజులు 13వ అధ్యాయము 18-19 వచనాలు. ఈ మాటల్లోని సందేశం ఎంత సూటిగా కనిపిస్తున్నది. యెహోయాషు తాను చేయవలసిన పనిని 2వసారి 3వసారి కూడా చేసినందుకు మురిసిపోయి ఉండవచ్చు. అతని దృష్టిలో ఇది విశ్వాస కార్యమే. అయితే దేవుడు, దైవజనుడు అతను మధ్యలో ఆపినందుకు చాలా నిరుత్సాహపడ్డారు. అతనికి కొంత దొరికింది, చెప్పాలంటే చాలా దొరికింది. పరీక్షలో అతడు ఎంతవరకు నమ్మి ఆశించాడో అంతవరకు దొరికింది. కానీ అతనికి దక్కాలని ప్రవక్త ఆశించినంత అతడు పొందలేకపోయాడు. ఆశీర్వాదంలోనూ వాగ్దానంలోనూ ఉన్న పరిపూర్ణతలోని అర్థం అతనికి తెలిసి రాలేదు. మనుషులందరూ పొందగలిగే దానికంటే ఎక్కువే పొందాడు, కానీ దేవుడు ఇవ్వగలిగిన దాన్నంతటినీ పొందలేదు. మన జీవితాల్లో ఇది ఎంత ఉపయోగకరమైన సందేశం. ఈ దేవుని వాక్యం హృదయాన్ని ఎంతగా పరిశోధిస్తుంది. చివరిదాకా ప్రార్థన చేయడం అనేది ఎంత ముఖ్యం. వాగ్దాన పరిపూర్ణతను, నమ్మిక గల ప్రార్థన వల్ల లభించే అన్ని దీవెనలను స్వంతం చేసుకుందాం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేనూ ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి. ఎఫెసీ 3:20. పౌలు రాసిన వాటిల్లో ఇంతకంటే నొక్కి వక్కానించిన మాటలు మరెక్కడా కనబడవు. ప్రతి మాటలోనూ అనంతమైన ప్రేమ, ప్రార్థించే మన పట్ల గొప్ప కార్యాలు చేయగల శక్తి ఇమిడి ఉన్నాయి. అయితే ఒక్క షరతు, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం ఆయన్ను ఎంతవరకు చేయనిస్తే అంతవరకు చేస్తాడు. మనలను రక్షించి తన రక్తంలో కడిగి తన ఆత్మ మూలముగా మనల్ని శక్తిమంతుల్ని చేసి అనేకమైన శోధనల్లో కాపాడిన దేవుని శక్తి మన పక్షంగా అత్యవసర పరిస్థితుల్లో, అన్ని ఆపదల్లో పనిచేస్తుంది. ప్రైజ్ ది లార్డ్.